హలో అండి. చూస్తున్నారు కదా మల్లె. ఏంటంటే మల్లెకెప్పుడు కూడా ప్రూనింగ్ అండ్ సఫిషియంట్ న్యూట్రియంట్స్ అనేవి చాలా చాలా అవసరం. మల్లె కొంచెం హెవీ ఫీడరే. కాబట్టి ఎప్పటికప్పుడు కొంచెం ఫ్లవరింగ్ అనేది ఎన్హాన్స్ అయ్యేలాగా ఎప్సమ్ సాల్ట్ అండ్ పొటాషియము కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉండాలి. కాల్షియం కూడా. దానివల్ల ఫ్లవర్స్ అనేది మంచి కలరు అండ్ షైనింగ్తో అనమాట. ఎందుకంటే ఏ ఫ్లవర్ ప్లాంట్స్లోనే ఫ్లోరజిన్ అనే హార్మోన్ అయితే ఉంటుంది. అది ఎన్హాన్స్ అవ్వాలి అంటే దానికి తగిన సఫిషియంట్ న్యూట్రియన్స్ అయితే మనం ఇవ్వాలన్నమాట. సమ్మర్ అంతా కూడా మీకు ఒకసారి ఫ్లవరింగ్ అనేది అయిపోయిన తర్వాత వెంటనే ప్రూనింగ్, ఆకులు తీసేయడం మెయిన్ చేయాలి. అలా తీసేసిన తర్వాత మీకు మెగ్నీషియం అంటే ఎప్సమ్ సాల్ట్ అనేది ఇవ్వాలి. అది వాటర్లో అయినా కలిపి ఇవ్వచ్చు, లేదా సాయిల్లో అయినా ఇవ్వచ్చు. అండ్ ఏంటంటే పొటాషియం మనకు బనానా పీల్స్ కానీ బనానా వాటర్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు మర్చిపోవద్దు, కంపల్సరీ ఇవ్వండి. ఇస్తే మీకు ఎప్పుడు కూడా ఈ ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది మీకు టెర్రస్ మీద వేసుకునేటట్టయితే క్రీపర్స్ తీసుకోవడం వద్దు, ఇట్లా బుష్ వెరైటీస్ తీసుకోండి. ఈ బుష్ వెరైటీస్ ఎట్లంటే మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టు ఉంటాయి. ఎప్పుడైనా ప్రూనింగ్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఇది మల్లెలో కూడా ఇప్పుడు 360 డేస్ పూసే ఉండని సదాబహార్ వెరైటీస్ అని, ముసా వెరైటీస్ అని వస్తున్నాయి. అవి ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో పూస్తాయి. కాకపోతే సమ్మర్లో ఎక్కువ వస్తాయి, మిగతా సీజన్లో కొంచెం తగ్గుతాయి. కానీ ఫ్లవరింగ్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ.